చాలామంది చెప్తుంటారు కదా, సాధారణంగా కొన్ని వీడియోలలో మేము కూడా చెప్పడం జరిగింది. అంటే గ్రహణ కాలంలో మనకు మంత్రసిద్ధి తొందరగా అవుతుందని కొన్ని సాధనల నిమిత్తము అది పనిచేస్తుంది. ప్రతి సాధనకు గ్రహణం అనేది వర్తించదు. ఎందుకంటే మనలో ఆ తత్వాన్ని అలవర్చుకోవడం కోసం, మనం ఏదైతే సాధన చేస్తున్నామో ఆ సాధన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం కోసం, అలవర్చుకోవడం కోసం మనం ఒక దీర్ఘకాలిక అనుష్ఠానం అనేది ఖచ్చితంగా చేయాలి. మనకు గ్రహణంలో మంత్రసిద్ధి చేసుకోవడం ద్వారా ఆ మంత్రం అనేది ఉత్కీలనం అవ్వచ్చు, జాగృతం అవ్వచ్చు. కానీ ఆ యొక్క మంత్రం తత్వం ఏమిటి, అలాగే సాధన కాలంలో జరిగే అనుభవాలు, అనుభూతులు ఏమిటి, అవి కూడా ఇక్కడ ఖచ్చితంగా అవసరమే. ఆ సాధన తత్వం ఏదైతే ఉందో మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా మంత్రజపాలు చేస్తూ ఉండడం వల్ల మెల్లిమెల్లిగా ఏమిటంటే మీకు ఆ సాధన తత్వం పూర్తిగా అర్థమైపోతుంది. అప్పుడు మీరు కేవలం మీ దృష్టి తత్వం ఏదైతే ఉందో, అంటే మీ కనుచూపుతోనే ఆ తత్వాన్ని మీరు ప్రయోగించగలుగుతారు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తి దివ్యదృష్టి విద్య నేర్చుకున్నాడు. అతను దాన్ని దీర్ఘకాలం చేసి ఎక్కువగా ఊర్జా శక్తిని అతను పొందినట్లయితే, కేవలం ఒక వ్యక్తిని చూడగానే, ఒక సందర్భం అతనికి ఎదురవగానే అక్కడ ఏం జరగబోతుంది, లేదంటే ఏం జరిగింది, ఇవన్నీ విషయాలు చెప్పగలుగుతాడు. అంటే ఎప్పుడైతే సాధకుడు మంత్రశక్తిని అధిక మోతాదులో పొందగలుగుతాడో అప్పుడు తాను కేవలం కొన్ని సందర్భాలను గమనించి అక్కడ జరిగిన విషయం చెప్పగలుగుతాడు. అందుకనే కొంతమంది వ్యక్తిని చూడగానే తనకు సంబంధించిన అన్ని విషయాలు చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ సాధకుడి యొక్క సిద్ధి అనేది ఎంత అవసరమో, సిద్ధితో పాటు ఆ తత్వాన్ని అతని శరీరంలో అలవర్చుకోవడం కూడా అంతే అవసరం. క్రమం తప్పకుండా కూడా ఈ మంత్రసిద్ధి అనంతరము, అంజనం విద్య మంత్రసిద్ధి అనంతరము ప్రతిరోజు కూడా అతను ఒక్కొక్క మాల జపం చేస్తూ ఉండాలి. ఎందుకంటే తాను ఎదుటి వాళ్ళ సమస్యలను గుర్తించడానికి, లేదంటే తనకి ఏమైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను తెలుసుకోవడం కోసం అంజనం ప్రయోగం అనేది అతను ప్రయోగం చేస్తూనే ఉంటాడు. ప్రయోగం చేసిన కొద్దీ శక్తి అనేది క్షీణిస్తూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సాధకుడు మంత్ర శక్తిని పెంచుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఏమిటంటే అంజనం ప్రయోగం ఏదైతే ఉంటుందో మంత్రసిద్ధి తర్వాత, అది కొన్ని అమృత ఘడియలలోనే చెయ్యాలి. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ఆ ప్రయోగం ఫలించదు. దానికంటూ ఒక ప్రత్యేకమైన రోజు, ఒక ప్రత్యేకమైన సమయం అనేది కేటాయించాలి. అలాగే అంజనం చూసే దాంట్లో కూడా కొన్ని విషయాలు మనం అంజనం ప్రయోగం చేసి అడగవచ్చు, కొన్ని విషయాలు అడగకూడని విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఒక సాధకుడు గమనించి ఈ అంజనానికి సంబంధించిన విద్యను ప్రాప్తి చేసుకోవచ్చు. అలాగే చాలామంది సాధకులు అంజనం విద్యను సిద్ధి చేసుకొని మళ్ళీ త్వరగా ఆ సిద్ధిని వారి నుంచి దూరం చేసుకుంటారు, అంటే సిద్ధిని కోల్పోతారు. దీని గల మూల కారణం ఏమిటంటే